ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం యాడ్వర్బ్ క్లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో యాడ్వర్బ్ క్లాస్ అంటే మనకి ఏంటిది అసలు? ఇంతకుముందు క్లాసెస్ అనేది మనకు కంటిన్యూషన్ ఉంటాయి. ఎందుకంటే ఆ క్లాసెస్ కనుక చూస్తే మనకు యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటిదో అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు అడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అందులో ఫైనైట్ అని చెప్పేసి, అదేవిధంగా నాన్ ఫైనైట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా డెఫినేటివ్ అండ్ నాన్ డెఫినేటివ్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి యాడ్వర్బ్ క్లాస్ అని చెప్పేసి అంటున్నాం. యాడ్వర్బ్ క్లాస్ అని మనం దేన్ని అంటాం అంటే వెన్ అ సబార్డినేట్ క్లాస్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్వర్బ్ ఇన్ అ సెంటెన్స్. ఓకే, ఏంటంటే ఇది మనకు when a subordinate clause acts as an adverb in the sentence, as an adverb in the sentence, it is called as adverb class. Okay, so మనకి adverb class అంటే ఏంటంటే when a subordinate clause acts as an adverb in the sentence, it is called as adverb class అని చెప్పేసి మనం అంటాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ adverb class లో మనకి ఇప్పుడు కొన్ని టైప్స్ ఉన్నాయి. ఓకేనా, కొన్ని టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాసెస్ ఉన్నాయి. అయితే అవి మనకు ఏంటిదో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఆ తర్వాత నేను డీటెయిల్గా యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటిది, అందులో వచ్చేటువంటి టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్లియర్గా మనం నేర్చుకుందాం. ఓకేనా, డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుందాం. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం. Adverb class of time. Next, adverb class of place. Right. Next, third one, adverb class of result. Adverb class of result. Next, adverb class of reason. Adverb class of reason. Reason దీన్ని మనం కాజ్ అని అంటాం. Adverb class of reason. Then next మనకి adverb class of condition. Adverb class of condition. Next, adverb class of comparison. Adverb class of comparison. Next, adverb class of manner. Okay, adverb class of manner. Adverb class of manner. సో ఇక్కడ మనకి 7 చూస్తున్నాం. ఏంటది? adverb class of time. Then next, adverb class of place, class of result, reason, condition, comparison, and then manner అని చెప్పేసి ఇలా మనం 7 రాస్తాం. నెక్స్ట్ adverb class of purpose. Adverb class of purpose. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనం వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం వచ్చేటువంటి క్లాసెస్లో నేర్చుకుందాం. దీని తర్వాత వచ్చేటువంటి క్లాసెస్ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కాంట్రాస్ట్ కూడా ఉంటుంది.
adverb class of contrast. Adverb class of contrast. సో ఇప్పుడు మనకి adverbs లో టైప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, adverb class లో మన టైప్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసి మనం చూస్తే మనకి adverb class of time ఉంది, adverb class of place, adverb class of result, adverb class of reason, adverb class of condition, adverb class of comparison, adverb class of manner, adverb class of purpose, and then adverb class of contrast. సో ఇన్ని విధాలుగా మనకి adverb classes అని చెప్పేసి మనకు డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా. సో వీటన్నిటి గురించి మనం ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా adverb class of time అంటే ఏంటి, ప్లేస్ అంటే ఏంటి, రిజల్ట్ అంటే ఏంటి, ప్రతి దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఈ క్లాస్లో మనం ఇప్పుడు adverb class of time అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో రైట్. At least you take a screenshot while you are writing, why, because they are useful afterwards also. ఇక్కడ నేను రాస్తున్నా కానీ మీకు అర్థం కావాలంటే తర్వాత మీరు రిఫరెన్స్ కోసమైనా కూడా ఒకసారి ఓపెన్ చేయగానే అర్థమవుతుంది కాబట్టి ఒకసారి అది నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం అన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. ఓకేనా. adverb class of time అంటే ఏంటి, ప్లేస్ అంటే ఏంటి, రిజల్ట్ అంటే ఏంటి, రీజన్ అంటే ఏంటి, ప్రతి దాని నుంచి కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్తో పాటు మనం నేర్చుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇందులో adverb class అన్నట్లో మనకి ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇందులో మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకున్నాం. ఏంటంటే adverb class of time. adverb class of time అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఏంటది, adverbs ఏవైతే ఉన్నాయో అవి మనకు దేని నుంచి ఇండికేషన్ అనేది ఇవ్వాలంటే టైం గురించి మనకు అవి ఇండికేషన్ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మనకి టైం గురించి ఇండికేషన్ ఇవ్వాలంటే ఏంటి రాస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం అనుకో, మనం ఇప్పుడు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం, కొంచెం ముందు. ఓకే. బిఫోర్ ఎప్పుడు అయిపోతుంది, కొంచెం తర్వాత అయిపోతుంది, అంటే ఆఫ్టర్, ముందు ఆఫ్టర్, ఇవి మనకు టైమే కదా. సో అంటే బిఫోర్, ఆఫ్టర్, వైల్, వెన్, సిన్స్ కానీ, టిల్, అంటిల్, యాజ్ లాంగ్ యాజ్, ఇవన్నీ కూడా మనకు adverb class of టైంలో వస్తూ ఉంటాయి. ఓకేనా. ఏంటి అంటే ఏం చెప్పినది ఇప్పుడు వెన్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు అనేది టైమే కదా. బిఫోర్ అంటున్నాం, ఇంతకు ముందే అంటున్నాం, అది కూడా టైమే కదా. నెక్స్ట్ తర్వాత అంటున్నాం, ఆఫ్టర్, అది కూడా మనకి టైమే కదా. అదేవిధంగా అంటిల్ అంటే అప్పటి వరకు, అంటే ఆ టైం వరకు, అది కూడా మనకి టైమే కదా. నెక్స్ట్ మనకి సిన్స్ అనేది కూడా మనకి ఒక టైం గురించే మాట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా యాజ్ లాంగ్ యాజ్ కానీ, ఓకేనా, యాజ్ లాంగ్ యాజ్ కానీ లేదంటే యాజ్ సూన్ యాజ్ కానీ, ఇవన్నీ కూడా మనకి టైం గురించి తెలియజేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వచ్చేటువంటి కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే. సో అవేంటంటే కొన్ని వర్బ్స్ అనేవి ఇస్తుంది ఇక్కడ టైంని ఇండికేట్ చేసేటువంటి వర్డ్స్ ఏదంటే వైల్, వెన్, సిన్స్, బిఫోర్, ఆఫ్టర్, రైట్, ఆఫ్టర్, దెన్, as long as soon as the next till, until. ఓకే. సో ఇట్లా మనకి కొన్ని వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే టైంని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో వీటితో పాటు మనం ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాం. ఓకేనా. సో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్లో ఇది యూజ్ చేస్తున్నాం. వైల్ ఐ ఆమ్ టీచింగ్, while I am teaching, you are listening. You are listening. Okay. సో
ఇప్పుడు చూడండి మనకి టైం మనకు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వైల్ ఎప్పుడు మీరు వింటున్నారంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు వింటున్నారు అనేది ఇక్కడ మనకి చూపిస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ తీసుకున్నాం. బిఫోర్లో బిఫోర్ ఐ సజెస్ట్ హిమ్ before I suggest him, he has taken a decision. Before I suggest him, he has taken a decision. Okay. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సిన్స్ గురించి కూడా తీసుకున్నాం ఒక 2-3 గురించి. ఓకే, he has been suffering from fever since 4 days. ఓకే, సో ఇట్లా మనకి ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ బిఫోర్ అనేది ఇక్కడ సిన్స్ అనేది ఇవన్నీ కూడా మనకి వెయిట్ ఇండికేట్ చేస్తాయి, అంటే టైంని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మనకి యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం అంటే ఆ టైం గురించి మనకు ఇండికేట్ చేయాలి. అందులో మనం యూజ్ చేసేటువంటి కొన్ని వర్డ్స్ మనం ఇక్కడ రాస్తున్నాం. అవి ఏంటంటే వెన్ కానీ, వైల్ కానీ, సిన్స్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ లాంగ్ యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే టైంను ఇండికేట్ చేస్తాయి. ఓకే, సో ఇది మనకు ఈరోజు యొక్క క్లాస్. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ అడ్వర్బ్ క్లాస్. అడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటి, అందులో వచ్చేటువంటి టైప్స్ అనేవి ఏంటి, అదేవిధంగా అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం అంటే ఏంటిదో కూడా మీకు ఇప్పుడు ఒక ఐడియా అనేది ఉందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. ఇఫ్ యూ లైక్ ద సెషన్, డోంట్ ఫర్గెట్ టు